నా పేరు తొర్పులు శ్రీకాంత్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, నల్గొండ డిస్ట్రిక్ట్. రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాప్రభుత్వం అని చెప్పినట్టుగానే ప్రజలకు అనుగుణంగా అన్ని సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా అమలు చేస్తూ ప్రజలు హర్షం వ్యక్తం చేసినట్టుగానే కొనసాగుతుంది. ఇప్పటివరకు ప్రకటించిన అన్ని పథకాలు కూడా లబ్ధిదారులందరికీ అందుతుంది. ఇప్పుడు గతంలో పోయిన నెలలో జరిగినటువంటి ప్రజాపాలనలో ఇందిరా మిల్లు అంతా కూడా నిరుపేదలకే చెందేటట్టు ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా గ్రామ సభలు పెట్టడం అనేది కూడా అందుకు నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలోనే ఉంది, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లలోనే ఉంది తప్ప ప్రజలలో ఇంకెక్కడ లేదు. అసలు పార్టీ నాయకత్వం కూడా ఎక్కడ లేదు. కేసీఆర్ గారు వస్తారని వాళ్ళు పెట్టుకుంటున్నారు ట్విట్టర్లో తప్పితే, కేసీఆర్ నిజంగా ప్రజల కోసం ఆలోచించేటోడు, ప్రజల నాయకుడు అయితే ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున కొట్లాడతాడు, ఏదైనా విషయాలు ఉంటే చెప్తాడు అతని ఎక్స్పీరియన్స్. కానీ అతను ప్రతిపక్ష నాయకుడు కూడా ఫెయిల్ అయిపోయాడు, సీఎంగానే కాదు ప్రతిపక్ష నాయకుడు కూడా ఫెయిల్ అయిపోయాడు. Subscribe us and press the bell icon for more interesting updates.